హృదయ విషాదకరమైనటువంటి సంఘటన అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంపై అనేక సందేహాలు వినబడుతున్నాయి, అనేక విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఈ విశ్లేషకులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఫ్లైట్ నడిపినటువంటి బాబీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత మేము చూస్తున్నాం. దాదాపు 201 మంది చనిపోయారు. అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అసలు ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి, రీజన్స్ ఏమి ఉండొచ్చు అని మీరు ఒక పైలట్గా భావిస్తున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రమాదం గురించి నేను చెప్పదలిచింది ఏంటంటే, దిస్ ఇస్ అ బ్యాడ్ డే, ఇట్స్ అ బ్లాక్ డే ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ద ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే కాదు, ఇది ఇంటర్నేషనల్ ఏవియేషన్ హిస్టరీలో ఇట్ ఈస్ అ బ్లాక్ డే. ఎందుకంటే 787 బోయింగ్ డ్రీమ్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ అ లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ సేఫ్టీ ఎయిర్క్రాఫ్ట్. కాబట్టి అది టెక్నికల్ ఇష్యూ వలన అది కింద పడిపోయింది, క్రాష్ అయింది అని అంటే ఇంకా ఎవరం డైజెస్ట్ చేయలేకపోతున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు దాంట్లో టెక్నికల్ ఇష్యూ ఉందా, టెక్నికల్ ఇష్యూలో ఏం టెక్నికల్ ఇష్యూ ఉంది అంటే, ఇంజిన్స్ ఫెయిలియర్ ఉందా, లాస్ ఆఫ్ పవర్ ఉందా, లేకుంటే ఇంకేమైనా మాల్ ఫంక్షన్ ఉందా, అంటే ఫ్యూల్ రిలేటెడ్ ఏమైనా ఉందా, వీ డోంట్ నో ఎనీథింగ్ అనమాట. అయితే మన ఎయిర్క్రాఫ్ట్లో సార్ ఇప్పుడు ఇదే ఎయిర్క్రాఫ్ట్ 1 డే బిఫోర్ ప్యారిస్ నుంచి ఢిల్లీకి వచ్చింది, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది, అహ్మదాబాద్ నుంచి ఇట్ వాస్ రెడీ టు టేక్ ఆఫ్ అనమాట. సో మనకి 3 ఫేసెస్లో దీనికి డిసైడ్ చేస్తే, ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ వర్దినెస్ కరెంట్ ఉండే, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ సర్టిఫికేషన్ సర్టిఫైడ్ ఉండే, అదే కాకుండా పైలట్ సర్టిఫికేట్స్ కరెంట్ ఉంది, మెడికల్ సర్టిఫికేట్స్ కరెంట్ ఉంది, వాళ్ళ ట్రైనింగ్ యాజ్ పర్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది ఎయిర్లైన్ అండ్ ఐక్యా స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. కాబట్టి దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ 787 ఎయిర్క్రాఫ్ట్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ విత్ ద సేఫ్టీ రికార్డ్స్ ఉంది. కాబట్టి 14 ఇయర్స్లో ఫస్ట్ టైం ఇండియాలోనే అహ్మదాబాద్లో ఇది క్రాష్ అయింది. సో దీంట్లో నా ప్రకారం నేనేమంటున్నా అంటే, ఒకటేమో ఇంజిన్ ఫెయిలియర్ అవ్వచ్చు, ఐదర్ వన్ ఇంజిన్ ఆర్ బోత్ ద ఇంజిన్స్. వన్ ఇంజిన్ ఫెయిల్ అయితే మనం ఎయిర్క్రాఫ్ట్ కి ఆ దిక్కు యాయింగ్ అయిన, లెఫ్ట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ యా అవుతుంది, రైట్ సైడ్. కానీ మనం చూసిన పిక్చర్ ప్రకారం ఎయిర్క్రాఫ్ట్ ఈస్ వెరీ స్టేబుల్. అంటే ఛాన్సెస్ ఏంటంటే బోత్ ద ఇంజిన్స్ ఫెయిలియర్. కానీ బోత్ ద ఇంజిన్స్ ఫెయిల్ అవ్వడము మిలియన్స్లో ఒక కేసు అవుతుంది, మిలియన్స్లో ఒక కేసు. దానికి కారణం ఏముంటుంది అంటే, ఒకటి బర్డ్ హిట్ ఉంటుంది, అక్కడ చుట్టుప్రకారంగా మనకి బర్డ్స్ ఏం కనిపించలే. సెకండ్ ఏంటంటే, ఏమైనా ఫ్యూల్ మాల్ ఫంక్షన్స్ ఉన్నదా, అది లేదు. థర్డ్ ఏంటంటే లాస్ ఆఫ్ పవర్, వీ డోంట్ నో. అయితే ఎయిర్క్రాఫ్ట్లో ఫ్లైట్ డేటా రికార్డింగ్ అని ఒక రికార్డింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దీంట్లో మన ఎయిర్క్రాఫ్ట్ స్పీడ్ ఎంత ఉంది, ఎయిర్క్రాఫ్ట్ ఏ డైరెక్షన్లో హెడింగ్ ఎంత ఉంది, దీంట్లో ఏమైనా మాల్ ఫంక్షన్ ఉందా, ఏమైనా సిస్టమ్ ఫెయిల్ అయిందా, దీనికి స్పీడ్ డైరెక్షన్ ఏం వెళ్తుంది, ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, యాటిట్యూడ్ ఎంత ఉంది, ఇవన్నీ డేటా ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ లో మనకు ఉంటుంది అన్నమాట. ప్రధానంగా మనం చూడొచ్చు, ఒక టేక్ ఆఫ్ అవుతున్న ఫ్లైట్ లో ప్రధానంగా మీరు ఒక పైలట్ గా ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే, ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఎలాంటి సెర్చెస్ నిర్వహిస్తారు? సార్, మనకి ఎయిర్క్రాఫ్ట్ ముందు ఒకటి ఏంటంటే వెదర్ చూసుకుంటాం సార్, వెదర్ చూసుకుంటాం, విజిబిలిటీ చూసుకుంటాం, ఎయిర్ రన్వే మనకి అలాట్ అయింది, టేక్ ఆఫ్ చూసుకుంటాం. అదే కాకుండా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ మెయింటెనెన్స్లో ఏమైనా ఇష్యూ ఉందా, ఏమైనా డిఫెక్ట్ ఉందా, ఆ లాగ్ బుక్ చూసుకుంటాం. మనకి తక్కిన డేటా అన్ని మనం సిస్టంలో ఫీడ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్లో ఏమి ఇష్యూస్ లేకుండే. సో జనరల్లీ రోలింగ్ తర్వాత మనకి అసిలరేషన్ స్పీడ్ అంటే టేక్ ఆఫ్ స్పీడ్ వచ్చిన తర్వాత లిఫ్ట్ ఆఫ్ చేస్తాం, అంటే రొటేట్ చేస్తాం. రొటేట్ చేయగానే 50 ఫీట్లో జనరల్లీ పాజిటివ్ రేట్ ఆఫ్ క్లైమ్ ల్యాండింగ్ గేర్ అప్ అని అంటాం. అంటే మనకి కెప్టెన్ ఉంటాడు, కో పైలట్ ఉంటాడు. కెప్టెన్ ఒక ఆయనేమో ఫ్లై చేస్తూ ఉంటాడు, ఇంకో ఆయనేమో ఫ్లైట్ మేనేజ్మెంట్ చేస్తాడు అనమాట. సో ద మినిట్ యూ లెఫ్ట్ ఆఫ్ మనకి పాజిటివ్ రేట్ ఆఫ్ క్లైమ్ అని అంటారు. కానీ ఎయిర్క్రాఫ్ట్లో చూస్తే ల్యాండింగ్ గేర్ డౌన్ ఉన్నది, ల్యాండింగ్ గేర్ డౌన్ ఉంది. మరి ఏం టెక్నికల్ ఇష్యూ ఉంది, టేక్ ఆఫ్ వరకు మనకి ఏమి ఇండికేషన్స్, రెడ్ లైట్ ఫ్లాషెస్ అయినా కానీ, వార్నింగ్ సైన్స్ అయినా కానీ కాక్పిట్లో ఏం రాలే. ఒకవేళ అది వస్తే మనం అబౌట్ టేక్ ఆఫ్ చేసేస్తాం. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒకవేళ ఇలాంటి ప్రమాదాలు తరచు వస్తే మాత్రం పైలట్లు ఏం వచ్చారు, మేడే అని ఒక అలారం ఏదో వచ్చారు కదా, ఆ టైం సర్టెన్ చూసేంత లోపు ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ లోపు ఏం చేసే అవకాశం ఉందంటే, ఏటీసీకి సంప్రదించిన తర్వాత ఏం చేసే అవకాశం ఉంది? సార్, ఇప్పుడు పైలట్ గారు టేక్ ఆఫ్ కాగానే విత్ ఇన్ సెకండ్స్
మేడే అని డిక్లేర్ చేసిండ్రు. మేడే అంటే ఇట్ రిక్వైర్స్ అన్ ఎమర్జెన్సీ, ఇట్ రిక్వైర్స్ అన్ ఇమ్మీడియట్ అటెన్షన్ అన్నమాట. విచ్ ఇప్పుడు మన ఇనిషియల్ క్లైమ్ రేట్లో దట్స్ అ వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్ పీరియడ్. జనరల్లీ క్రూజ్లో ఏమైపోతుందంటే మనకి టైం ఉంటుంది, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనకి టైం ఉంటుంది, దానికి రెక్టిఫై చేసుకొని వీ క్యాన్ కమ్ బ్యాక్ అండ్ ల్యాండ్. కానీ ఈ టేక్ ఆఫ్ టైంలో అన్యాంటిసిపేటెడ్ యాక్సిడెంట్ అని అంటారు. దీంట్లో మనకి చాలా క్రూషియల్ టైం ఉంటుంది. ఆయన మేడే అని ఏటీసీకి డిక్లేర్ చేసిన తర్వాత బై ద టైం ఏటీసీ వీళ్ళకి కమ్యూనికేషన్ లేదు అక్కడ. ఇట్ గాట్ క్యాన్సల్డ్ అనమాట. కమ్యూనికేషన్ గాట్ డిస్ట్రాయిడ్ అండ్ బై ద సెకండ్స్లో ఎయిర్క్రాఫ్ట్ వాస్ డౌన్ ఇన్ క్రాష్. డిఫెక్ట్ బుక్ ఉంటుంది, లాస్ట్ లో మనం టేకప్ బుక్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి అంటారా? లేలే, డిఫెక్ట్ బుక్ లో ఏమీ రికార్డ్ ఉండదు. ఇది ఫ్లైట్ డేటా రికార్డింగ్ అంటే మనకి బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా, ఫ్లైట్ డేటా రికార్డింగ్ లో ఉంటుంది. ఇంకొకటేమో కాక్పిట్ డేటాలో ఉంటుంది, వాయిస్ రికార్డింగ్, సివిఆర్ అంట అనమాట. ఈ సివిఆర్ అనేది ఇద్దరు పైలట్స్ ఏం మాట్లాడతారో 2 hours వ్యాలిడిటీ ఉంటుంది ఇది. అండ్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ 25 hours ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుంది. దీనికి బ్లాక్ బాక్స్ ఇది ఇన్వెస్టిగేషన్ టీమ్ దగ్గర ఉంది. నదర్ వీక్స్ టైంలో మనకి ఎక్కడ టెక్నికల్ ఇష్యూ అయింది, ఏం టెక్నికల్ ఇష్యూ అయింది అనేది ఇన్ఫర్మేషన్ బయటికి వస్తుంది. అప్పటి వరకు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ, వాట్ కైండ్ ఆఫ్ అ టెక్నికల్ ఇష్యూ వీళ్ళు క్యాప్టెన్స్ ఫేస్ చేసిన ఇట్స్ టూ ఎర్లీ టు. కాక్పిట్ లో ఏముంటాయి మేడం? ప్రధానంగా ఎలాంటి డేటా ఉంటుంది కాక్పిట్ లో? కాక్పిట్ అంటే ఏంటి అసలు? కాక్పిట్ అంటే మనకి ఫ్లైట్ ప్లాన్ ఉంటుంది, మనకి నావిగేషన్ ఉంటుంది, మనకి స్పీడ్ ఎట్లా ఉంటుందో చూపెడుతుంది, మనకి ఆక్సిజన్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఫ్లైట్. అదే కాకుండా మన ఫ్లైట్ ఇన్ఫర్మేషన్స్ ఆన్ ద వే మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఇక్కడ మనకి దారి ఎట్లా చూపెడుతుందో యూ హ్యావ్ అ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్, శాటిలైట్ జీపీఎస్ ఉంటుంది అక్కడ. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ ఫర్ రీచింగ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. ఒకసారి ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత ఫ్లై అవుతున్నటువంటి ఫ్లైట్ లో ఒకసారి ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది పైలట్ గా? అంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత వన్స్ వీఆర్ ఇన్ ద క్రూజ్ మోడ్, ఫ్లైట్ లో ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఫ్లైట్ క్యాప్టెన్స్ విల్ ఐదర్ ట్రై టు సాల్వ్ ఇట్ అక్కడనే, ఎందుకంటే మనకి అబ్నార్మల్ ట్రైనింగ్ ఇస్తారనమాట. అదే కాకుండా ఏమైనా క్రూషియల్ ఉన్నదనుకో, సో వీ విల్ కాంటాక్ట్ ది ఏటీసీ అండ్ వీ విల్ ఆల్సో కాంటాక్ట్ ది ఆపరేటర్స్. అంటే ఏ ఎయిర్లైన్ నుంచి ఉంటో ఆ ఎయిర్లైన్ కి ఆపరేటర్స్ కి కాంటాక్ట్ చేసుకొని ఆ టైంలో బేస్డ్ ఆన్ ది నావిగేషన్ సిచ్యువేషన్, ఎయిర్క్రాఫ్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, యూ ఐదర్ డీవియేట్ ఆర్ కమ్ బ్యాక్ టు ది aircraft and you come back to the airport and you land there. మేడం, మనం చూస్తున్న ఫ్లైట్ ఏదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉందో, బోయింగ్ 787 ఒక ఫ్లైట్, అంత పెద్ద ఎంతో ప్రాధాన్యమైన ఫ్లైట్ ఇది. అలాంటి 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయినని చెప్తున్నారు. 2 ఇంజన్లు ఇలాంటి ప్రమాదాల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉందంటారా యాజ్ ఎ ఫ్లైట్? సార్, ఇప్పుడు 2 ఇంజన్ ఫెయిల్ అయింది అని చెప్తుండ్రు, కానీ అది ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఫ్యాక్ట్, రియాలిటీ కాదు. ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ 2 ఇంజిన్ ఫెయిలియర్ అనేది హిస్టరీలో 1 in billions అవుతుంది అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇది అయిందనుకోండి చెప్పుకుంటే మనకి దేర్ ఆర్ 3 factors. బర్డ్ హిట్ అయినా ఉండొచ్చు, లేకుంటే ఏమైనా ఫ్యూల్ మాల్ ఫంక్షన్ అయినా ఉండొచ్చు, లేకుంటే లాస్ ఆఫ్ పవర్ ఉండొచ్చు. సో ఏం టెక్నికల్ ఇష్యూ ఉంది మనకి తెలియదు. మేడం, సింపుల్ గా ఒకటే చెప్పండి, యాజ్ ఏ పైలట్ గా ఎగ్జాక్ట్లీ రీజన్, ప్రధానంగా ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన రీజన్ ఏదై ఉంటుందని మీరు భావిస్తున్నారు పైలట్ గా? సార్, ఇప్పుడు రీజన్ టెక్నికల్, ఇప్పుడు మనం కార్ తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళినాం సార్, పైలట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్, ఓకే, లైసెన్స్ కరెంట్ ఉంది, ట్రైనింగ్ యాజ్ పర్ ఐక్యావ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంది, టెక్నికల్ ఇష్యూస్ ఆ టేక్ ఆఫ్ లిఫ్ట్ ఆఫ్ వరకు ఏమీ లేదు. సో యూ కెన్ నాట్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ కైండ్ ఆఫ్ అ క్రాష్. ఇంకొకటి ఏమంటానంటే టిల్ వీ గెట్ ది డేటా ఫ్రమ్ ది బ్లాక్ బాక్స్, అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ సివిఆర్ నుంచి మనకి డేటా రాయనప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్ ఎనీథింగ్ సార్, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్ ఎనీథింగ్. ఒకవేళ బ్లాక్ బాక్స్ లో కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేకపోతే ఈ విషయం తెలిసే అవకాశం లేదంటారు? కానీ బ్లాక్ బాక్స్ లో ఎవిడెన్స్ ఉంటుంది కదా, నేను అదే చెప్పినా కదా. ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ లో మనకి 25 hours ఆ రికార్డ్ అయిన డేటా మొత్తం ఉంటుంది అనమాట. ఆ హిస్టరీ అంటే టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి ల్యాండింగ్ అయ్యే వరకు, టాక్సీ నుంచి రన్వే వరకు పోయే వరకు
ప్రతి డేటా, వాట్ స్పీడ్ యు ఆర్ గోయింగ్, వాట్ ఈస్ ద హెడింగ్, విచ్ రన్వే యు ఆర్ యూజింగ్, వాట్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ యు ఆర్ హ్యావింగ్, వాట్ కైండ్ ఆఫ్ మాల్ ఫంక్షనింగ్ యు ఆర్ హ్యావింగ్, ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మాల్ ఫంక్షన్, ఇలాంటి ఆర్ ఎలక్ట్రికల్ ఏమైనా మాల్ ఫంక్షన్ చిన్న చిన్న ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు ఫ్లైట్ డేటా రికార్డింగ్. ఫ్యూయల్ విషయంలోకి వస్తే మనం చూడొచ్చు 1,26,000 సంబంధించిన లీటర్స్ ఫ్యూయల్ ఉంది. ఇందులో ఫ్యూయల్ సమస్య వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం అంటారా? ఫ్యూయల్ ఒకవేళ మనం ఫ్యూయల్ ఇష్యూ ఉంటే టేక్ ఆఫ్ అప్పుడు, అంటే మనం ఫ్లైట్ ఇప్పుడు ర్యాంప్ నుంచి రన్వేకి వస్తాం, రన్వే నుంచి టేక్ ఆఫ్ రోలింగ్ చేస్తాం, ఆ టైంలోనే మనకి ఇండికేషన్ వచ్చేస్తుంది కాక్పిట్ లో. అది రాలేదంటే వీ డోంట్ హ్యావ్, ఇట్ క్యాన్ బి రూల్డ్ అవుట్. మనం చూస్తున్నాం ఒక బిల్డింగ్ వెళ్ళి గుద్దింది, బిల్డింగ్ లో ఉన్నటువంటి చాలా మంది చనిపోయారు, దాంతో పాటు మళ్ళీ బ్లాస్ట్ అయింది, ఒకసారిగా మంటలు వచ్చాయి, కానీ ఒక్క బాడీ కూడా దొరకలేదు. అంటే ఎట్లా ఉండబోతుందంటే ఇదంతా? సార్ ఇది ఏమైందంటే, నేను ఇక్కడ లాస్ట్ టైం అన్నా కూడా, ఇది పైలట్స్ ఆర్ ట్రైన్డ్ పైలట్స్, కానీ మనము జస్ట్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంట, మనం కార్ తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళినాం, మధ్యలో ఎక్కడో కార్ ఆగిపోతుంది. అది ఎందుకు ఆగిపోయిందో మనకి తెలియదు, ఎందుకంటే కార్లో ఏమి ఇండికేషన్స్ రాలేదు. అది మనకి సర్వీస్ మ్యాన్ వచ్చి చూసే వరకు మనకి ఏం తెలియదు, బికాస్ దట్ ఈస్ అ మిషన్, దట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఈస్ అ మిషన్. ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. అట్లనే ఈ పైలట్స్ ఆర్ ఫ్లయింగ్ మిషన్, దే ఆర్ ఫ్లయింగ్ ఏరోప్లేన్స్. ఏమవుతుందో మనకి ఎప్పుడైతుందో మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే టేక్ ఆఫ్ వరకు ఇన్ఫర్మేషన్ లేదంటే అది టేక్ ఆఫ్ అయిన తర్వాతనే. ఇక్కడ మనం చూడొచ్చు మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్, మోస్ట్ ఎక్స్పీరియన్స్ పైలట్స్ ఇద్దరు కూడా మనం చూడొచ్చు, కో పైలట్ కావచ్చు, పైలట్ కావచ్చు, మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినప్పుడు కూడా వారు ఎందుకు రెటిఫై చేయలేదు? ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ముందే ఎందుకు రెటిఫై చేయలేదు? సార్ మనం రోడ్ మీద బండి నడిచేటప్పుడు మనకి యాక్సిడెంట్ అవుతుంది అని ఎవరైనా ఊహించుకుంటారా సార్? యాక్సిడెంట్ అనేది ఇట్ ఈస్ అన్ఇంటెన్షనల్, యాక్సిడెంట్ గా అవుతుంది, అప్పుడే అయిపోతుంది. నో క్యాప్టెన్ వాంట్ టు డై, నో క్యాప్టెన్ వాంట్ టు కిల్ ద పీపుల్ అనమాట. ఇట్ ఈస్ అ టెక్నికల్ ఎర్రర్, బికాస్ వీఆర్ ఆపరేటింగ్ మిషన్స్, వీఆర్ ఆపరేటింగ్ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి. సో వీ డోంట్ నో, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ అ టెక్నికల్ ఇష్యూస్ వచ్చిందని. సో వీ హ్యావ్ టు వెయిట్. అంటే ఇదంతా కూడా మొత్తం హై కమిషన్ ఇప్పుడే వేసింది, బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తేనే ఇదంతా కూడా అసలు ప్రమాదం జరిగిన దానికి పూర్తి బయటపడే అవకాశం ఉందంటారా? అప్పటి వరకు మనం ఏం చేయలేము, అదే అవకాశం ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకా వారం రోజుల్లో ఇన్వెస్టిగేషన్ టీమ్ దగ్గర బ్లాక్ బాక్స్ వచ్చింది, దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్, విల్ వెయిట్ ఫర్ ఇట్. వాట్ ఈస్ ద సినారియో మనమే కాదు, ద హోల్ వరల్డ్ ఈస్ వెయిటింగ్ ఇన్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఇవాళ ఏవియేషన్ ఇండస్ట్రీ ఈస్ షేకెన్ అప్. అంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ పడిపోయిందా, వాట్ ఈస్ ద రీజన్, వాళ్ళకు కూడా తెలుస్తలేదు. సో ద హోల్ వరల్డ్ ఈస్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్, కాబట్టి మనం కూడా వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదే చూస్తున్నాం మొత్తం మీద అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదం, విమాన ప్రమాదంపై ఇప్పటికే అటు హై లెవెల్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ ని కూడా వారందరూ కూడా సరెండర్ చేసుకోవడం జరిగింది. బ్లాక్ బాక్స్ లో ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసిన తర్వాతనే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటన్నది కూడా పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా రీజన్స్ మాత్రం ఎవరు కూడా చెప్పలేరంటూ కూడా మాజీ పైలట్ బాబీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నవీన్ తో టీవీ హైదరాబాద్.